మీద పకపకా నవ్వడం కాదండి. అభిషేకం అనగానే ప్రసంగాలు దంచుకొట్టడం కాదండి. అభిషేకం అనగానే రా శ్రమలు గుండా రా, చెప్పాడికి సహాయం చేస్తున్నాడు. తమ్ముడు, నీలాగా అనవరం లేని రోజులు నాకు కూడా తెలుసు తమ్ముడు అని చెప్పాలి. నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభు చెబుతున్నాడు. మీకు ఈ ఒంటరితనాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఆ గ్రామీణ ప్రాంతంలో ఆ తల్లి కొడుకు చనిపోయాడు. ఆ తల్లి కొడుకు చనిపోయినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, తల్లి ఈ ఊరు వాళ్ళందరూ నీతో ఉంటున్నారేమో కానీ నీకు చెప్తున్నాను, రేపొద్దు నీ 3వ రోజు అయితే ఒక్కడు ఉండడు నీతో ఉండేది ఎవడైనా ఉన్నాడంటే నీ భర్త వెళ్ళిపోయిన తర్వాత నీ కొడుకే ఉంటాడు. ప్రభువుకు తెలుసు ఆ ఒంటరితనాలు ఎలా ఉంటాయో తెలుసు, ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసు. నీకు సువార్త అర్థమైందండి అని గుర్తండి చెప్పనా, ఆ అనుభవాలు నీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. తెలుసుకో, ఇప్పుడు మై కట్టుకో, అప్పుడు మాట్లాడు, సువార్త చెప్తాను, నిలబడు, ఒక పాట పాడు. ఎక్కడి నుంచి పాడవండి, గుండెల్లోంచి పాడతాం. మహిమ